శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి జ్యోతిష్యాలయం, మహాశక్తి పీఠం. మేము ఎలాంటి సమస్యలైనా కానీ, ఎలాంటి ఇబ్బందులో ఉండవలసిన వాళ్ళు కానీ, ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ప్రేమ సమస్యలు, లవ్ ఫెయిలు, ఎలాంటి సమస్యలతో చాలామంది సతమతం అయిపోతుంటారు. భూమి సమస్యలు కానీ, ఇల్లు సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. 9399922254. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ వనదుర్గాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దశ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జాయ్ కొండ దేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, మరి చాలామందికి రాశి ఫలాల గురించి కొంతమందికే తెలుసు, కొంతమందికి వాళ్ళ వాళ్ళ పేరు బలాన్ని బట్టి ఆలోచన చేస్తుంటారు. కొంతమంది వాళ్ళు పుట్టిన తారీఖు, పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రం దగ్గ ఏ రాశి వస్తుంది అనేది కొంతమందికి తెలుసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియకోకుండా పెద్దవాళ్ళు పేరు పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళ గడియలు టయాలు చూసుకోకోకుండా నామకరణం అనేది చెప్తారు. పెట్టేసిన తర్వాత వాళ్ళు ఏ రాశి అనేది సతమతం అయిపోతుంటారు. మాది ఈ రాశ అనేది వాళ్ళకి ఆందోళనలు పడుతుంటారు. కాబట్టి మీరు అలాగ ఆందోళన పడాల్సిన పనేం లేదు. మీకు ఎలాంటి పేరున్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, మరి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా పేరు వరకు ఉన్నా మీ పేరుని బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, మరి మీకు ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి లక్ష్మీ కటాక్షమైన యోగము, కళ్యాణ యోగము, సంతాన యోగము, కుటుంబ యోగము, వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో కొన్ని కలహాలు, మరి ఉద్యోగాలు అనుకున్న టయానికి రాకోకుండా ఇబ్బంది పడుతూ, మానసికమైన ఒత్తిడిలో కొన్ని ఇబ్బంది పడుతూ, అనేకమైన సమస్యలతో సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు కానీ, ఎలాంటి ఇబ్బంది కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీలో ఏముంది, మీ జాతకాన్ని బట్టి ఏం జరుగుతుంది అనేది గవ్వల వేసేసి, గవ్వల ప్రకారంగా ఈ నెలలో ఈ రాశిలో మీకు ఏ కలిసి వస్తుంది, ఏది మీకు కలిసి రావదు అనేది మేము అన్నీ చూసి చెక్ చేసి మీకు అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి మరి ఆగస్టు నెల 2026 ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, చేయాల్సిన కార్యక్రమాలలో వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ గురించి ఈపు మీద వేసుకొని ఎంతో విధానాలుగా కష్టపడుతుంటారు. కానీ ఏ విషయమైనా కానీ వీళ్ళకి మనసులో మాట దాగదు. ఏ విషయమే కానీ, ఏ మాట అయినా కానీ ఓపెన్గా మాట్లాడుతుంటారు. ఎవరు వచ్చినా కూడా వీళ్ళు పెద్ద లెక్క చేయరు. ఎందుకంటే వీళ్ళు మాట విధానము కొంచెం స్పీడుగా ఉంటుంది. ఆ స్పీడు వల్ల వీళ్ళకి లేనిపోయిన దాంట్లో వీళ్ళు ఇరక్కబోతుంటారు. లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం కానీ, మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఒత్తిడులు కొన్ని ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా రుణ బాధల గురించి ఎక్కువగా బాధపడుతుంటారు. అన్నదమ్ముల గురించి కానీ, అక్కచెల్లెల గురించి కానీ, కొడుకుల గురించి, కూతుర్ల గురించి, బిడ్డల గురించి, కుటుంబాన్ని ఏదో ఒక విధంగా పైకి తేవాలి, వీళ్ళు ఒక పెద్ద స్థాయికి రావాలి అని ఆదుర్త ఎక్కువగా పడుతుంటారు. కాబట్టి వీళ్ళ ఆదుర్త వల్లే వీళ్ళకి చాలా నష్టాలు జరుగుతుంటాయి. కాబట్టి ఆ ఆదుర్తని వీళ్ళు చాలా వరకు తగ్గించుకోవాలి.
మరి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఈ నెలలో వీళ్ళకి అద్భుతంగా ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. వీళ్ళు ఊహించని అదృష్ట యోగం. ఆ స్త్రీ వల్ల లక్ష్మీ కటాక్షం అనేది వీళ్ళ చేతులు నిలబడుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త బిజినెస్లు, కొన్ని మార్పులు కొన్ని జరగబోతున్నాయి. మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, దాంతోపాటు తెలివితేటలతోని పాటు వాళ్ళు ఉద్యోగ విశేషాల్లో కూడా అనుకున్న ఉద్యోగం అనేది వీళ్ళకి తప్పకుండా 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళు చేయాల్సిన కొన్ని పనులు చేతికాడుకు వచ్చినాయి, కొన్ని బ్రేక్ అయిపోతుంటాయి. మరి అది ఎందువల్ల అవుతున్నాయి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన శనిగ్రహాలు ఎక్కువగా కనబడుతుంటాయి. అంటే నవగ్రహాలు 9 నవగ్రహాలు తిరుగుతుంటాయి వీళ్ళ మీద. ఈ 9 నవగ్రహాల వల్ల ఏమవుతుంటుందంటే వీళ్ళు ఎంత సంపాదించు, ఎంత చేయి, తెల్లాడతాలుగా ₹1 ఉండదు. ₹1,00,00,000 సంపాదించినా తెల్లాడతాలుగా ₹1 ఉండదు. ఎందువల్ల? వాళ్ళ మీద ఉండాల్సిన గ్రహ ప్రభావము, దోష ప్రభావం వలన దిష్టి ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఎక్కువ శాతం ఈ సింహరాశి వాళ్ళు ఏదైనా సరే కొంచెం రిచ్గా ఉంటారు. అంటే ఏదైనా సరే ఉన్నదాన్ని కొంతమంది మెయింటైన్ చేసుకుంటుంటారు. కొంతమంది ఏమీ లేకపోయినా కూడా ఉన్నది అన్నట్టుగా జనాలకి అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంటారు. కాబట్టి అదే వీళ్ళు చేసే తప్పు. ఉన్నదాన్ని వీళ్ళు మెయింటైన్ చేయాలి, కానీ లేని దాని గురించి మెయింటైన్ చేసి కొన్ని ఇబ్బందుల్లో పడిపోతుంటారు. అలా చేయొద్దండి. ఏదైనా సరే చేసే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుకైతే మీకు 100% మీకు మంచి లైఫ్ అనేది కొంచెం రాబోతుంది. ఈ సింహరాశి వాళ్ళు మెయిన్గా అదృష్ట బలాన్ని పెట్టుకొని చూసుకుంటే ఈ నెలలో వీళ్ళకి 21, 22, 23 తారీఖులలో వీళ్ళకి అద్భుతమైన విజయాలు, కొత్త కార్యక్రమాలు, ఉద్యోగ విశేషాలు కానీ, ప్రయాణాలు కానీ, విదేశాల ప్రయాణాలు, దూర ప్రయాణాలు కానీ వీళ్ళకి అనుకోకుండా ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కానీ వీళ్ళు ఊహించరు. అనుకోకుండా అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది. అది రజకేసరి యోగం అంటారు. ఆ రజకేసరి యోగంలో అనేది ఆ అదృష్ట గడియలకి రాబోతుంది. ఆ వచ్చిన టైంలో వీళ్ళు కొంచెం స్టాండర్డ్గా నిలబడేటికైతే ఎంతలా కొండనైనా కూడా పిండి చేయగలుగుతారు. అంత దమ్ము కలిగిన వాళ్ళు, అంత పవర్ఫుల్ అయిన రాశి ఇది. కాబట్టి ఇలా జాతకంలో వచ్చేసి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు కొన్ని జరగబోతున్నాయి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ విధంగా చాలామంది చాలా విధానాలతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, ఎంతోమంది కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళందరికీ మేము అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరు మేము పూజా బంధన చేసి అమ్మవారు భూమిలో నుంచి మేము పీకుతాం. ఈ భూమిలో నుంచి మేము పీకేటప్పుడు దీనికి పసుపు కుంకుమ వేసేసి అమ్మవారు మంత్రాన్ని చదివి మేము తీస్తాం. ఇది సభకట్టు వేరు. అంటే నరదిష్టి లేకోకుండా, ఆరోగ్యం బాగుండేట్టుగా, మనశ్శాంతి ఉండేట్టుగా, కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా ఇది అమ్మవారు పూజా బంధన చేసి మేము ఇది వేరుని తీసి చాలామంది ప్రజలకి, ఎంతోమంది ప్రజలకి మేము ఇచ్చాము. గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన మా దగ్గర ఉన్న భక్తులందరికీ ఈ వేరు ఇచ్చి మేము అమ్మవారు పూజా బలం చేసిన దానివల్ల ఎంతోమంది గొప్పవాళ్ళు అయిపోయారు, కుబేరులు అయిపోయారు. కాబట్టి తప్పకుండా మీరు మా దగ్గరికి మీరు వచ్చి ఈ వేరు మీరు తీసుకొని వెళ్ళినట్టుగైతే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ వేరుని మీరు తెల్లగుడ్డలేసి పసుపు కుంకుమ వేసి ఇంటికి కట్టుకోవాలి. ఈ వేరు వల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మాది ఇక్కడ దిల్సుఖ్ నగరు సాయిబాబా గుడి ఎదురుగా శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తి పీఠం. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి వేరు తీసుకొని వెళ్ళినట్టయితే మీకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. లేదు మీరు ఎక్కడో నుంచి ఫోన్లు చేసి వేరే ఊరు నుంచి మీరు ఉన్నారనుకోండి, మరి మీరు మాకు ఫోన్ చేసి గురువుగారు మీ వేరుని మాకు కావాలంటే మీకు కొరియర్ ద్వారాగా మేము ఫ్రీగా మేము పంపించగలుగుతాం. కాబట్టి రిపీట్, ఈ వేరుని మేము కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. మీకు
ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఎలాంటి గ్రహాలు ఉన్నాయి, మరి మీకు ఎలాంటి ప్రాబ్లం జరుగుతుంది, ఎవరు మీకు చేతబడి చేస్తున్నారు, ఎవరు మీకు బాలావతి చేస్తున్నారు, మరి మీకు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చదువులలో బ్రేక్ అయిపోతున్నారు, వాళ్ళు విద్యలో వ్యాపారాల్లో ఇబ్బందిగా కలుగుతుంది. మరి ఇలాగ అయిన వాళ్ళకి ఏ సమస్యలతో బాధపడుతున్నారో తప్పకుండా వాళ్ళ సమస్యలు మొత్తం మేము చూసి ఎలాంటి పరిష్కారం, ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.